హైదరాబాద్ నగర శివారుల్లోని పుప్పాలగూడ ప్రాంతం త్వరలోనే ఐటీ రంగానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దాదాపు 450 ఎకరాల్లో ఒక భారీ ఐటీ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఒక ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. గతంలో ఈ భూములను వివిధ సొసైటీలకు కేటాయించారు. అయితే సుప్రీంకోర్టు ఈ కేటాయింపుల్లో దాదాపు 200 ఎకరాలను రద్దు చేసింది. దీనికి అదనంగా పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIICకి చెందిన మరో 250 ఎకరాల భూమిని కలిపి మొత్తం 450 ఎకరాల్లో ఈ ఐటీ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హబ్ ఏర్పాటుతో దాదాపు 5 లక్షల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఐటీ హబ్ కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం కాదు. ఇది హైదరాబాద్ ఐటీ రంగానికి ఒక కొత్త ఊపునిస్తుంది. ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, శిక్షణా సంస్థలు, స్టార్టప్ కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల యువతకు కొత్త ఆలోచనలు, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఒక అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ ఐటీ హబ్ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. ఉద్యోగులకు అవసరమైన నివాస సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇతర వాణిజ్య సముదాయాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయి. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడమే కాకుండా ఆ ప్రాంతంలోని ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉండగా దీనిని వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐటీ హబ్ ఏర్పాటుతో హైదరాబాద్ నగరం ప్రపంచ ఐటీ రంగంలో మరింత గుర్తింపు పొందనుందని భావిస్తున్నారు. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.